హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఇంకొక నెల రోజుల్లోపు తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంత వద్దన్నా, ఎంత పక్కన పెట్టినా వీళ్ళిద్దరి మధ్య అంటే విజయ్ మధ్య, పవన్ కళ్యాణ్ మధ్య ఖచ్చితంగా కంపారిజన్ జరుగుతూనే ఉంది. విజయ్ నేపథ్యం ఏంటి? పవన్ కళ్యాణ్ నేపథ్యం ఏంటి? ఎవరు ఎలా కొట్లాడుతున్నారు? ఎవరు ప్రజల మనసు చెరగొంటున్నారు? ఎవరేంటి అని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తూ ఉంది. ఒకసారి మనం డీటెయిల్గా దీని గురించి మాట్లాడుకుంటే కనుక పవన్ కళ్యాణ్ నేపథ్యం చూస్తే 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దాంట్లో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక పాత్ర పోషించారు. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపైన గట్టిగానే దుమ్మెత్తిపోశారు. రాష్ట్రం మొత్తం కలియదిరి గారు విపరీతమైన ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా అప్పుడున్న రకరకాల కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలకి పరిమితమైంది. ఆ తర్వాత పార్టీని తీసుకెళ్లి మెల్లగా కాంగ్రెస్ పార్టీ విలీనం చేసేశారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అడ్రస్ లేడు. ఆ తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ పేరుతో ఒక పార్టీ ఏర్పాటు చేశారు. కానీ 2014 ఎన్నికల్లో యునానిమస్గా ఆయన అంటే ఎటువంటిది ఆశించకుండా బీజేపీకి, టీడీపీకి సపోర్ట్ చేశారు. కనీసం ఒక మంత్రి పదవి కానీ ఏమీ తీసుకోకుండా అయిపోయింది. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేద్దామని సిద్ధమయ్యారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తానికి అభ్యర్థులు దొరక్క చిన్న చితక పార్టీలు అందరితో పొత్తు పెట్టుకొని అన్ని చోట్ల దిగితే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. పార్టీకి ఒక్క సీట్ వచ్చింది. ఒక్క ఎమ్మెల్యే కూడా తర్వాత లేడు అనుకున్నది వేరే విషయం. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈయనే టీడీపీతో పొత్తు అని చెప్పి తహతహలాడాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేను చెప్తున్న మాట ఇది కదా, ఆయనే చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కోసం నేను ట్రై చేస్తుంటే బీజేపీ పెద్దల నుంచి నేను చివాటు తినాల్సి వచ్చింది. వాళ్ళ నుంచి ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా నేను ఇక్కడ కూటమి కట్టే ప్రయత్నం చేశాను. కూటమి కట్టాను, గెలిచాము. ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం అని చెప్పడంతో పాటు మరో 15 ఏళ్ళు ఈ కూటమి ఇలానే ఉంటుంది. మరో 15 ఏళ్ళు మనమంతా కూడా టీడీపీ జెండా మోయాల్సిందే అని కార్యకర్తలకి పదే పదే చెప్తూ వచ్చారు. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, టీడీపీకి వ్యతిరేకంగా కావచ్చు, ఎవరైతే వాయిస్ ఇప్పుతున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా సస్పెండ్ చేసి అవతల పడేస్తున్నారు జనసేన గారు. దాంతోపాటు అందరికీ తెలిసిన విషయం 2019 ఎన్నికల్లో కూడా కేవలం ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చడానికి, ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో అది మొత్తం జగన్మోహన్ రెడ్డికి పడకుండా ఉండటం కోసం చేసిన ప్రయత్నాలు కనపడింది తప్ప పవన్ కళ్యాణ్ నిజంగా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అన్నదైతే ఎవరికి కనపడలేదు. సో మొత్తం మీద 2014 నుంచి దాదాపు ఇప్పుడు 26 అంటే దాదాపుగా 12 సంవత్సరాల కాలంలో ఆయన టీడీపీ గెలుపు కోసం చేసిన ప్రయత్నం, టీడీపీని గెలిపించాలని చేసిన ప్రయత్నం, టీడీపీ భవిష్యత్తు కోసం, టీడీపీ బాగు కోసం చేసిన ప్రయత్నం అని కనపడుతుంది తప్పించి ఆయన పార్టీ ఎదగటానికి, ఆయన ముఖ్యమంత్రి అవటానికో, ఆయన పార్టీ అధికారం రావటానికో ఎక్కడ కనపడుతుంది అనేది జన సైనికులే చెప్తున్నారు ఓపెన్గా. మనం చెప్తుంది కాదు, ఇది జన సైనికులే. ఆ జనసేన పార్టీలో గతంలో అసలు మొత్తం హార్డ్కోర్గా పనిచేసిన వాళ్ళే బయటకు వచ్చి ఇప్పుడు ఆ మాటలు చెప్తున్నారు. మేము అక్కడ ఉండలేకపోయాం, తట్టుకోలేకపోతున్నాం, ఇది పరిస్థితి. వేరే పార్టీ జెండా మోస్తం కోసం, వేరే పార్టీని గెలిపిస్తాం కోసం పెట్టిన పార్టీ తప్ప ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి హిస్టరీ. వేరేజ్ మనం విజయ్ హిస్టరీ చూద్దాం. విజయ్ కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా మంచి సినిమా యాక్టరు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందో అంతకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళనాడులో విజయ్ గారికి ఉంది, డౌట్ లేదు దాంట్లో. మరి ఆయన ఏం చేశాడు? 2024లో టీవీకే అనే పార్టీ పెట్టాడు. తమిళ్లో వెట్రికల కలగం అనుకుంటూ సంథింగ్ ఏదో ఉంది. సో టీవీకే పేరుతో ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఏమైంది? సహజంగానే పార్టీ పెట్టినప్పుడు మరి రకరకాల ఆఫర్లు వస్తాయి, రకరకాల బెదిరింపులు వస్తాయి కదా. సో ఆ బెదిరింపులు వచ్చాయి. దాంతో పాటు ఆయన టైం బాగోక అక్కడ ఒక చోట ఒక భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది, చాలామంది చనిపోయారు. దానిపైన సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఆ కేసులో విజయ్ని పూర్తిగా కార్నర్ చేశారు, విజయ్ ఇరిగించే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఆయన సినిమా దాదాపుగా రిలీజ్ కాకుండా 3 నెలల నుంచి ఆయన సినిమా రిలీజ్ కాకుండా అనేక అడ్డంకులు సృష్టించారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. దాంతోపాటుగా ఆయన భార్య ఈయనకి ఎవరితోనో అఫేర్ ఉందని, అది ఉందా లేదా తర్వాత విషయం, మనకు అనవసరం, అది ఆయన పర్సనల్ విషయం గురించి మనం మాట్లాడడం. అది ఉందో లేదో పక్కన పెడితే ఆయన భార్య ఎప్పుడు లేని ఇప్పుడు ఎలక్షన్స్కి ముందే బయటకు వచ్చి కేసు పెడతాం, విడాకులు కావాలంటాం, వేరే హీరోయిన్తో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పటం, ఒక హీరోయిన్ పేరు బయటికి రావటం, ఈ విధంగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు వరుసగా జరిగాయి. ఇంకా బీజేపీ అయితే ఇంకో అడుగు ముందుకేసేసి ఏకంగా విజయ్ మా ఎన్డీఏ కూటమిలో చేరిపోతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి సంప్రదింపులు చేశాడు, మొత్తం ఒప్పించేసాం, 50% సీట్లు డిప్యూటీ సీఎం కానీ ఇస్తాము, మా కూటమిలోకి వచ్చేస్తున్నాడు విజయ్ అని చెప్పి భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది బీజేపీ. కానీ నిన్న విజయ్ చాలా ఓపెన్గా, విజయ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, విజయ్ కావచ్చు చాలా ఓపెన్గా చెప్పారు.
ఆఫర్లు వస్తున్నమాట వాస్తవమే. కానీ మేము ఎవ్వరితో పొత్తు పెట్టుకోం. ఒంటరిగా పోటీ చేస్తాం, నిలుస్తాం, గెలుస్తాం, కలబడతాం అని చెప్పే స్థాయిలో విజయ్ చెప్పారు. మరి ఈయన ఇద్దరిని కూడా పవర్ స్టార్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన పవర్ స్టారు? పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక పార్టీ గెలుపు కోసం ఫస్ట్ ఏమో ఇలాన్ మస్క్ చేశారు, రెండోసారి ఏమో ఆ పార్టీ వ్యతిరేకత ఓటు చీలిపోవడానికి ఇంకోసారి చేశారు, మూడోసారి కూడా ఆ పార్టీని గెలిపిస్తానికే చేశారు. వరుసగా 15 సంవత్సరాలు ఆ పార్టీ అధికారంలో ఉండాలి, వరుసగా 15 ఏళ్ళు మా పొత్తు కంటిన్యూ అవ్వాలనే మాటలు చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ విజయం చూసుకుంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు. అటు పక్కన సినిమాలు ఆపేశారు, ఇటు పక్కన సిబిఐ కేసు పెట్టారు, అటు పక్కన ఫ్యామిలీ ఇష్యూస్, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏది ఏమైనా కలబడతా, నిలబడతా, ఖచ్చితంగా పోరాటం చేస్తా అని విజయ్ చెప్తున్నారు. అది మీరే అంటే ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మన ట్విట్టర్లో ఎప్పుడు ఫ్యాన్ వారు జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మా హీరో గొప్ప, అంటే మా హీరో గొప్ప, మా విజయ్ మా పవన్ కళ్యాణ్ సినిమాలు రీమేక్ చేస్తేనే ఆ స్థాయికి వచ్చాడు, లేకపోతే అంత సీన్ లేదు, లేకపోతే మహేష్ బాబు సినిమాలు మొత్తం రీమేక్ చేస్తేనే ఆ స్థాయికి వచ్చాడు. ఇలా రకరకాల డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ట్విట్టర్లో. బాగా బిజీగా కోట్లు సంపాదించే ఒక బ్యాచ్ ఉంటారనమాట. వాళ్ళంతా కూర్చొని ట్విట్టర్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు దేశాన్ని ఉద్ధరించే ఒక బ్యాచ్ ఉంటుంది. సరే, అలా విషయం మనకి ఎందుకులే. కానీ అయితే ఇప్పుడు ఆ ఫ్యాన్ వార్ ఇటుపోయింది. సినిమాల సంగతి పక్కన పెట్టిండ్రా భయ్. మరి రాజకీయాల్లో చూస్తే మా వాడు పార్టీ పెట్టి 2 సంవత్సరాలే అయింది. 2 సంవత్సరాల్లో లోకల్గా స్టాలిన్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టేశాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన అధికారంలోకి వస్తే మన తాట తీశాడని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా. సేమ్ అంతకన్నా విజయ్ ఇంకా డేంజర్, స్టాలిన్ ఇంకా డేంజరస్. స్టాలిన్ తాట తీశాడన్నమాట అక్కడ. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, సినిమా రిలీజ్ కాకుండా ఆపేశారు ఏంది? మరి ఏ రోజైనా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాకుండా ఆపేశారా? ఒకటైనా వైసీపీ అధికారం ఉన్నప్పుడు మీ సినిమాలు 2-3 రిలీజ్ అయినాయి కదా. ఏ సినిమా ఆపేశారు? రిలీజ్ కాకుండా ఆపేసిన సినిమా పేరు చెప్పాలి మీరు. మొత్తం రిలీజ్ కాకుండా ఆపేసిన సినిమా పేరు చెప్పండి ఒకటి చూద్దాం. ఈయన సినిమా ఆపేశారు ఈడ. అయినప్పటికీ కూడా ఈయన దేనికి తగ్గకుండా గెలవాలని చెప్పి ఫైట్ చేస్తున్నాడు. కానీ మీ హీరో ఏం చేసిండని చెప్పి ట్విట్టర్లో పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు, నిజమే కదా, విజయ్కి ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, తర్వాత బెదిరింపులు చదువుతున్నాయి, కేసులు పెడుతున్నారు, అయినా కూడా ఒంటరిగా ఎలక్షన్స్కి వెళ్తా అంటున్నాడు, గెలుస్తాడో లేదు తెలియదు, ఒకవేళ గెలవకపోతే రేపు మళ్ళీ స్టాలిన్ అధికారంలోకి వస్తే విజయ్ని తొక్కుతారు, జైల్లో వేస్తారు, రకరకాల ఉన్నప్పటికీ కూడా విజయ్ ధైర్యంగా పోరాడుతున్నాడు, సూపర్ అబ్బాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఈ ట్విట్టర్లో. మరి మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. నిజంగానే కదా, టీడీపీ పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసింది మనోడే, జైలుకి వెళ్ళి యునానిమస్గా పొత్తు అని చెప్పింది మనోడే, ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే బీజేపీ వాళ్ళు నన్ను చివాట్లు పెట్టారని చెప్పింది మనోడే. అంతకుముందు 2014లో ఆయన సీనియర్, ఆయన అధికారంలో ఉండాలి, ఆయన రావాలని చెప్పి ఆయనకి పెద్ద మద్దతు ఇచ్చింది మనోడే. 2024లో జైలుకి వెళ్ళి మద్దతు ఇచ్చింది మనోడే. మరి మన హీరో ఏమో ఇలా ఉంది, వాళ్ళ హీరో పరిస్థితి ఏమో ఏం జరుగుతున్నా ఎలక్షన్స్కి ఒంటరిగా పోటీ చేస్తున్న వాళ్ళ హీరో పరిస్థితి ఉంది, ఎవరు గొప్ప అని ఇప్పుడు ట్విట్టర్లో పెద్ద ఎత్తున వారు నడుస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా కామెంట్ చేయండి. అంటే ఇద్దరిని కంపేర్ చేసి, ఇప్పుడు సహజంగా కంపారిజన్ జరుగుద్ది కదండి, ఎందుకు జరగదు? ఆ పార్టీ అధినేత, ఎందుకంటే ఇద్దరు సినిమా హీరోలే, ఇద్దరు పవర్ స్టార్ రేంజ్ ఉన్నోళ్ళే, ఇద్దరు కెపాసిటీ ఉన్నోళ్ళే. మరి ఇద్దరిలో ఇప్పుడు ఎవరు గొప్ప? ఈ అంశం గురించి కామెంట్ చేయండి, మాట్లాడదాం, మనం డిస్కస్ చేసుకుందాం.